ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ 10. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఉత్తర ఇండియాలోని కొన్ని ప్రాంతములలో ఒక అతిథి వచ్చినప్పుడు తినుటకు ఎక్కువ ఉప్పు కలిపిన పలహారము, ఒక గ్లాసు నీళ్లను ఇచ్చెదరు. దీని భావము, నిన్ను అంగీకరించి స్వాగతమిచ్చుచున్నాము అని ఆ అతిథితో చెప్పుట. గాఢమైన నిజప్రేమకు ఉప్పు గుర్తుగానున్నది. నిజమైన విశ్వాసులే నిజప్రేమను చూపగలరు. ప్రభువైన యేసుక్రీస్తు మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు అని చెప్పుచున్నాడు. అనగా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ ద్వారా తన నిత్య జీవము ప్రత్యక్షపరచబడి, ప్రకటించబడి, బోధించబడవలెను. 1155 కంటే అధికముగా ఆయా భాషలు మాట్లాడు ప్రజలు తిరిగి జన్మించిన వారి వలన అట్టి ప్రేమను పొంది ఉన్నారు. మానవ సాంగత్యము నుండి వెలివేయబడినట్టి వారు, అనగా నరమాంస భక్షకులు, నరహంతకులు, దొంగలు మొదలైన వారు తిరిగి జన్మించిన తరువాత దేవుని ప్రేమను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. గత ప్రపంచ యుద్ధమందు ఒకానొక వైద్యశాల యందు బహుభయంకరముగా గాయపడిన ఒక సిపాయి ఉండెను. ఈ వైద్యశాలను జార్జి చక్రవర్తి గారు దర్శించుచు అతని మంచము వద్దకు వచ్చి అతడు పడుచున్న నొప్పి బాధను చూచి మనస్సులో చాలా నొచ్చుకొని అతనితో ఇట్లనిరి, యువకుడా, నేను నీకు చేయగలిగినది ఏమైనా ఉన్నదా? నీ మనవి ఏమైనా ఉన్నదా అని అడిగెను. అందుకు ఆ సిపాయి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఏలినవాడా, నాకొక విన్నపమున్నది. ఇన్ని మాసములుగా ఇంత దయతో ప్రేమతో నన్ను చూసుకొనుచున్న నర్సుకు వందనములు చెల్లించెదరా? ఈ మాటలు పలుకుచున్నప్పుడు అతని కండ్లలో నీరుండెను. ఈ నర్సు నన్ను చూచుకొనిన రీతిగా నా తల్లి గాని నా సోదరి గాని చూచి ఉండలేదు. రాత్రింబగళ్ళు ఎంతో దయతో ఓర్పుతో నన్ను చూసుకొనుచున్నది. అయ్యా, నా పక్షముగా ఆమెకు వందనములు చెప్పండి అనెను. రాజుగారు ఆ నర్సును పిలిపించి, అమ్మా, గాయాలు తగిలి పడి ఉన్న ఈ నా యుద్ధభటుని అంత దయగా నీవు చూచుకొనినందుకు అతని పక్షమున నేను నీకు వందనములు చెల్లించుచున్నాను అనిరి. అప్పుడు ఆ నర్సు ఏమి జవాబు చెప్పిననగా, ఏలినవాడా, అతనికి సహాయము చేసినది నేను కాదు, నాలో జీవించుచున్న దేవుడు చేసెను. అయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చొప్పున నన్ను రక్షించి ఇతని పట్ల ప్రేమను నాలో పెట్టి ఉన్నాడు. నిజమైన ఉప్పు ఇదే, నిజమైన ప్రేమ ఇదే. ఇది ఎట్టి స్నేహితులు, బంధువుల వలనైనను పొందలేము. భూలోక ప్రేమ భూలోక పరిస్థితులను బట్టి ఉండును. దైవ ప్రేమ పరిస్థితులన్నీ ఎట్లుండినను అన్నింటినీ మించినది. మీ శత్రువులను ప్రేమించుడని ప్రభువు ఇందులకే చెప్పెను. ఎంత అద్భుతమైన ఉప్పు! మనలను ద్వేషించి శపించు వారిని ప్రేమించగలుగుదుము. అప్పటికి మాత్రము ఏదో బాధ నుండి వారికి నివారణ కలుగజేయటకే కాదు గాని నిత్యత్వమునకు ఆ ప్రేమను వారితో పంచుకొనుటకే వారిని ప్రేమించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.